హాయ్ హలో నమస్తే గోకజయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము లాంగ్ ఫ్రాక్ వైట్ స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్గా ఈజీగా చూద్దామండి. మన పిల్లలకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, ప్రోగ్రామ్స్కి దానికి చాలా అవసరం వస్తుందండి. మీరు కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంట్లోనే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తానండి. మనం ఇలా క్లాత్ తీసుకొని, ఇది లైనింగ్ క్లాత్ అండి, మనం డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్కి ఫోల్డ్ చేసుకొని నడుము ఎంత వచ్చిందో దాన్ని 4 ఫోల్డ్ చేసుకొని అక్కడ పైన ఇలా మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పైన కోన్ నుండి ఎంత వచ్చిందో చూసుకొని కరెక్ట్ అంతంతే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా పైన గీసుకొని నడుము సైజు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో. 4/4 పార్ట్ రావాలండి మీకు. వచ్చిన తర్వాత లెంత్ ఎంత కావాలో చూసుకోండి. లెంత్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మార్కింగ్. పైన మనము రౌండ్ షేప్ గీసుకున్నాం కదా, రౌండ్ నుండి టేప్ పట్టేసుకొని అట్లా గీసేసుకొని కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇది తీసేయండి. ఇలా లైనింగ్ క్లాత్ అండి, ఒకవైపు ఇలా జాయింట్ వస్తుంది, దీన్ని కూడా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ చెస్ట్ ఎంత వచ్చిందో అంత తీసేసుకొని లెంత్ తీసేసుకోండి. మీకు లెంత్ ఎంత కావాలో అంత తీసేసుకున్న తర్వాత లెంత్ మొత్తం అలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలానే డబుల్ ఫోల్డ్ చేసి ఇంకో ఫుట్ కూడా కటింగ్ చేసేసి పెట్టేసుకోండి. ఒకటి బ్యాక్ పార్ట్, ఒకటి ఫ్రంట్ పార్ట్ అవుతుందండి. దీనికి హుక్స్, జిప్పు ఏం పెట్టకుండా మీకు స్టిచ్చింగ్ చేసుకోవడం, బోట్ నెక్ పెట్టి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తానండి. షోల్డర్ ఎంత ఉందో చూసుకొని అంత తీసుకోండి. దీనికి 6 వచ్చింది, అందుకే ఆమ్ రౌండ్ కూడా 6 పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని నెక్ 3.5 పెట్టేసుకున్నాను. 3.5 దగ్గర మార్కింగ్ చేసేసుకొని షోల్డర్ ఎంత వచ్చిందో అంత కిందికి అంతే తీసేసుకొని ఇలా రౌండ్ గీసేసుకోండి. నెక్ కిందనకు కూడా 3.5 తీసుకున్నాను. తీసుకొని బాక్స్ గీసేసుకోండి. బాక్స్ గీసుకొని దాన్ని రౌండ్ షేప్ బోట్ టైప్ గీసేసుకోండి. షోల్డర్ దగ్గర డౌన్ 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకోండి. ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోండి. మీకు బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకటే నెక్ వచ్చేస్తుంది. ఇలా ఆమ్ రౌండ్ కటింగ్ చేసేసుకోండి. ఇది పాలిస్టర్ క్లాత్ అండి కటింగ్ చేసుకున్నది. ఇప్పుడు సాటిన్ క్లాత్ పైనుండి వస్తుంది. లైనింగ్ క్లాత్ ఏమో పాలిస్టర్ తీసుకున్నాను. ఈ సాటిన్ క్లాత్ని పెట్టి సేమ్ అది ఎలా ఉందో అలా కటింగ్ చేసుకొని బాడీ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ అంతా మనం గీరకు పెట్టేసుకుందాము. ఇది క్లాత్ కూడా చాలా తక్కువ ఉందండి, 2 మీటర్స్లోనే 5th క్లాస్ పాపకి ఫ్రాకు అడ్జస్ట్ చేసి కుడుతున్నాను. ఇప్పుడు చిన్నగా వచ్చింది, దీన్ని కొంచెం చూసుకొని మనకి ఇలా సేమ్ 3 ఫోల్డ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ అది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి. చేసుకొని మనకి ఇక్కడ మిగిలిన ముక్క ఇక్కడ సరిపోతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలా ఇది చెక్ చేసుకున్న తర్వాత చూసుకొని ఇక్కడ స్ట్రేట్ కటింగ్ చేసేసుకొని ఆ మిగిలిన కింద ముక్కు ఉంది కదా, ఆ సేమ్ ఇక్కడ వచ్చేలాగా చేసేసుకొని మనకు దీంట్లో ఏం క్లాత్ ఏం మిగిలిలేదండి. ఇప్పుడు పైన మిగిలిన క్లాత్తోని హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఆ పైన మనకు కోన్ టైప్ మిగిలింది కదా, దాంట్లో చిన్న హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ సేమ్ వచ్చింది కాబట్టి కొంచెం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకుందాం, ఎక్స్ట్రా ఉంది. ఇలా వస్తుందండి. 3తోనే మనకి ఫ్రాక్ స్టిచ్ అయిపోతుంది. హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. చిన్న హ్యాండ్సేనండి ఇవి కూడా. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నడుము దగ్గర ఇలా 1/2 ఇంచ్ తీసేసుకోవాలండి, కటింగ్ చేసుకోవాలి. లేదంటే ఫ్రాక్ మనకి ఇలా కిందికి జారిపోయినట్టు అవుతుంది. మనం నా మామూలుగా క్రాస్ పీస్లే తీసేసుకున్నాను. దీనికి చాలా సింపుల్గా అయిపోవడానికి తీసేసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకొని దానిపైన ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. మనం వేసిన క్లాత్ నుండే వేసేసినాను. అది బ్యాక్ సైడ్ వస్తుందండి. మనకు ఫ్రంట్ బ్యాక్ గుర్తుండాలంటే ఇది లోతు తీసుకున్నాం కదా ముందుకి, ఇది మనకు ఫ్రంట్ వస్తుంది. ఈ ఫ్రంట్ మనకు పిల్లలకి వేసేటప్పుడు గుర్తుండాలంటే ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం నెక్ క్లాత్ వేసిన తర్వాత దీని పైనుండి స్టిచ్ చేయండి. లోతు తీసుకున్న సైడ్ పైనుండి స్టిచ్ చేసుకోండి. పైనుండే 2 స్టిచ్లు వేసేసుకోండి. మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఉక్స్ అయినా పెట్టేసి మిషన్ పైన వేసేసుకోవచ్చు. ఇలా మిషన్ పైన స్టిచ్ చేసేసుకున్నారనుకోండి, ఇది ఫ్రంట్ సైడ్ అవుతుందండి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఉంది కదా, అలా ఓపెన్ పెట్టేసుకోండి.
కరెక్ట్ షోల్డర్ వచ్చేలా చూసుకొని ఇలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పైనుండి పెట్టి ఇట్లా షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మీకు షోల్డర్ దగ్గర కూడా నీట్గా లోపల నుండి వచ్చేస్తుంది స్టిచ్చింగ్, ఇలా వచ్చేస్తుందండి. సేమ్ అది కూడా అండి మీకు అలాగనే పెట్టేసుకొని మనం కుట్టిన క్లాత్ మాత్రం బయటికి పెట్టేసి షోల్డర్ ఎంత ఉందో పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మీరు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేసి పైనుండి స్టిచ్ చేసేసుకోండి. మీకు అర్థమైందండి? ఫ్రంట్ గుర్తుండడానికి ఫ్రంట్ మనము క్లాత్ను మలవంగానే ఫస్ట్ పైనుండి స్టిచ్ చేసేసుకోండి. ఇదేమో మనం లోపల నుండి స్టిచ్ చేసినాము, బయట స్టిచ్ ఏమో కొంచెం దూరం నుండి వస్తుంది. పైన నెక్ దగ్గర స్టిచ్ రాదు, ఇది బ్యాక్ సైడ్. అదొకటి గుర్తుంటే పిల్లలకు వేసేటప్పుడు అది గుర్తుంటుందండి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా లోతు తీసుకోవాలి, ఆపోజిట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ పెట్టేసుకొని లోతు తీసేసుకొని హ్యాండ్స్ ఇలా హాఫ్కి పెట్టేసుకొని ఇటు అటు స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా సరే, కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ పిల్లలకు మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్. మనం ఖర్చులకు వదిలేసిన తర్వాత మిగిలినది మధ్యన హాఫ్ గీసి ఘాట్లు పెట్టేసుకోండి. ఇవి టక్స్ వచ్చేస్తాయి. టక్స్ ఒక 1/2 ఇంచ్ పట్టేసి పైనకు ఒక 3-4 ఇంచ్ పట్టేసుకోండి. ఒక 5th క్లాస్ పాపకండి ఇది, 4th 5th క్లాస్ పాపకు వచ్చేస్తుంది ఫ్రాక్. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి, పైనది బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు గేరా ఇది అటాచ్ చేసేసుకోండి. మనం క్రాస్ పీసులు జాయిన్ చేసుకున్నాం కదా, అది అటాచ్ చేసేసుకొని దాని పైనుండి కూడా స్టిచ్ చేసేసుకోండి. మీకు స్టిఫ్గా ఐరన్ చేసినట్టే వచ్చేస్తుంది. సాటిన్ క్లాత్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి. ముక్క జాయిన్ చేసేటప్పుడు క్రాస్ ఏముండదు కాబట్టి స్ట్రేట్ క్లాతే రావాలి మనకి. క్రాస్ పెట్టొద్దు, ఇక్కడ ముందు స్ట్రేటే వస్తుంది. మనం కట్ చేసుకునే ముక్కది కూడా స్ట్రేట్ క్లాత్ పెట్టేసి కిందన క్రాస్ వచ్చేలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ నడుము దగ్గర రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా అటాచ్ చేసేసుకోండి. కింద లైనింగ్ క్లాత్, పైన సాటిన్ క్లాత్ రెండు ఇలా అటాచ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యనకి ఇలా పట్టుకొని మధ్యన ఘాటు పెట్టేసుకోండి. మనకు బాడీ పార్ట్ కుట్టుకున్నాం కదా, ఇది కూడా సేమ్ మధ్యనకి ఇలా ఘాటు పెట్టేసుకోండి. ఆ మధ్యన ఘాటుకి ఇక్కడ అక్కడ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ జాయింట్ చేసేసుకోండి. ఇలా మధ్యన నుండి పెట్టేసి ఇలా జాయింట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీనికి చిన్నగా ఒక నడుం బెల్ట్ టైప్ కూడా పెట్టేసుకుందామండి. డోరీ సిల్వర్ కలర్ డోరీ ఉంది, దాన్ని తీసేసుకొని పెట్టుకుందాము. సేమ్ ఇది కూడా అంతే అండి. మధ్యాహ్న ఘాటు పెట్టేసుకొని ఇటువైపు అటువైపు స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక సిల్వర్ కలర్ డోరీ తీసేసుకొని ఇలా మధ్యాహ్నకి ఇలా సింపుల్గా ఇలా అటాచ్ చేసేసుకోండి. అక్కడ నడుము దగ్గర ఒక 1.5 మీటర్ ఉంటుందండి. ఇది మీరు క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఈ క్లాత్ ఏం మిగలలేదు కాబట్టి నేను దీనికి సిల్వర్ కలర్ డోరీ పెట్టేస్తున్నాను. డోరీ కింద చిన్నగా ఏదైనా హ్యాంగింగ్స్ లాగా లేదా క్లాత్తోనైనా పెట్టేసుకోండి. మీరు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఫ్రంట్కి ఇలా ముడేసుకొని పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత అది బ్యాక్ కట్టేసుకున్నారు అనుకోండి, ఫ్రాక్ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మీకు సెట్ అయిపోతుందండి పిల్లలకి. లైనింగ్ క్లాత్ సపరేట్, ఇది మెయిన్ క్లాత్ సపరేట్ కుట్టుకోవాలండి. కింద జాయింట్ కుట్టేటప్పుడు కూడా మనకి గేరకి ఫస్ట్ అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ వాటి స్టిచ్ చేసుకోండి. దేనికి అదే వచ్చేస్తుంది మీకు. గేరా కొంచెం అది ఇది ఎక్కువ తక్కువ ఉన్నా మీకు సెట్ అయిపోతుందండి ఇలా కుట్టుకోవడం వల్ల. ఇటువైపు కూడా సేమ్ అలాగే సైడ్ జాయింటింగ్ చేసేసుకోండి. సేమ్ గేరా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుండి వచ్చే స్టిచ్ లైనింగ్ క్లాత్కి కుట్టేసుకోండి. కింద మీరు పీకో అయినా చేసుకోవచ్చు, అదే మిషన్ పైన అయినా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. నేను దీనికి లైనింగ్ క్లాత్కి ఏమో కింద ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కూడా మనకు ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేసి కుట్టి చూపిస్తానండి మీకు. కింద క్రాస్ కటింగ్ ఉన్నా కానీ ఇలా మంచిగా నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో
కంప్లీట్గా ఒక వీడియో పెడతానండి. కింద పీకో చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ మొత్తం స్టిచ్ అయిపోయిందండి. ఇప్పుడు డోరీస్కి హ్యాంగింగ్స్ పెట్టేసుకొని కింద పీకో చేసుకుంటే ఫ్రాక్ రెడీ అండి. సింపుల్గా చాలా మనకు హుక్స్ బటన్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఫ్రాక్. ఒకసారి ఇలా స్టిచ్ చేసి చూసుకోండి.